MPC. Okay. About you? You are interested in MPC? So what type of colleges you are interested? On what type of aim you are taking? You are going to take MPC. Next part. Electrical engineer. Electrical, no, it's not related to the big manufacturing companies. So first, you should aim for the best college. What type of college I'm telling you? What type of college you are going to be in? You are going to become normal engineer or IIT engineer? Then we should say proudly, yes, I want to become IIT engineer. That is the response I'm expecting from you people. Where you want to study if you get the IIT seat? First, IITs లో చాలా IITs వచ్చాయి మన టాప్ 5 కాలేజెస్ టాప్ 5 IITs లో మీకు సీట్ వస్తే you are going to be the one of the best. Okay, first is IIT Madras, very good. మా అబ్బాయి ఇక్కడ చేశాడు. నెక్స్ట్ ఐఐటి నో ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్. నెక్స్ట్ ఐఐటి ముంబై. నెక్స్ట్ top 5 one time telling about top IIT Delhi. Next is IIT Kanpur. So these are the top 5 IITs in this country. Okay, so దీంట్లో కూడా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాలేజెస్. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. సార్ మీ వాడు నార్మల్ ఎంజినియర్ కావాలని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు? మ్యాక్సిమం ట్రై చేస్తారు సార్ ఐఐటీసీ. కాదు, నో ట్రైయింగ్. కొడతాడు మా వాడు. చెప్పండి. కొడతాడు సార్. ఎందుకంటే ఈజ్ ద క్యాలిబర్, ఈజ్ హ్యావింగ్ ద క్యాలిబర్ దట్ ఐ నో. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. He is the capable student, I know, because the thing is only you should have proper studying atmosphere in the home. ఎక్కడైతే మీరు ఉంటారో ఎంకరేజ్ చేస్తారో ఆ అట్మాస్ఫియర్ మీరు అని క్రియేట్ చేయగలిగారు. ఎస్, ఐఐటి మెడ్రాస్ ఈజ్ స్పెషలైజ్డ్ ఫర్ రీసెర్చ్ సెక్టర్. ఐఐటి మెడ్రాస్ లో చాలా మంది రీసెర్చ్ అనే ఇంట్రెస్ట్ వాళ్ళందరూ ఐఐటి మెడ్రాస్ వెళ్తారు. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్. ఎవరైతే టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఐఐటి ఖరగ్పూర్కి వెళ్తారు. చాలా మంది ఎందుకంటే నంబర్ ఆఫ్ బుక్స్ అక్కడ చాలా మంది పెద్ద పెద్ద ఆథర్స్ అందరూ కూడా ఐఐటి ఖరగ్పూర్ ఉంది. నెక్స్ట్ ఐఐటి ముంబై. ఎందుకు వెళ్తారు చెప్పండి ఐఐటి ముంబై? ఎనిబడి చెప్పండి, బాగా చెప్పండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెరీ సింపుల్ కానీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ముంబై. ముంబై అనేది చాలా వర్సటైల్ సిటీ, డిఫరెంట్. అంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి, నేను ఏదో సాధించాలి, నేను ఒక పెద్ద ఎంటర్ప్రెనర్ కావాలి, లేదా సంథింగ్ ఏదో కావాలి, అలాంటి అవకాశాలు ఎక్కువ ఉండేది ఐఐటి ముంబై. ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఓన్గా వేరే వేరే ఫార్మ్స్ కావచ్చు, ఏదైనా కూడా పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ షేరింగ్ వచ్చేసిన ముంబై. ఎక్కువ మంది మన వాళ్ళ ఇండియాలో ఉండే పిల్లల్లో చాలా మంది ఐఐటీస్ ముంబైకి ఎందుకు వెళ్తారని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో ఉండేవాళ్ళని ముంబై వెళ్తారు. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ. చెప్పండి, ఐఐటి ఢిల్లీ కూడా బాగా ఫేమస్ ఉంది. సివిల్ సర్వీసెస్
సివిల్ సర్వీసెస్ తెలుసా? ఇలా నేను చెప్పడం మర్చిపోయాను. సివిల్ సర్వీసెస్ చెప్పండి చెప్పండి. సివిల్ సర్వీసెస్ తెలియదు. సివిల్ సర్వీస్ అనేది ఒక ఎగ్జామ్. ఐఏఎస్ కావాలంటే సివిల్ సర్వీస్ యూపీఎస్సి ఎగ్జామ్, యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సివిల్ సర్వీస్ ఇది కూడా ఒక టాపికే ఉంది, లాస్ట్లో కొంచెం చెప్తాను బ్రీఫ్గా. యూపీఎస్సి అంటే సివిల్స్లో ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఐఐటీలో చదివితే అక్కడ ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి.